పాపానాయుడుపేట మరిమంద గ్రామంలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవపేతంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. అత్యంత సుందరంగా నిర్మించిన ఆలయంలో తొలి రోజు వేద మంత్రోచ్చారణతో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సోమవారం ప్రతిష్ఠ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. వీరికి ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివార్ల హోమంలో ఏర్పాటు చేసిన విగ్రహ ప్రతిమలను ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి శ్రీ లక్ష్మీ హయగ్రీవ విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానించడం చాలా ఆనందకరమని, తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. అలాగే ఈ గుడి నిర్మాణానికి కృషి చేసిన ఆలయ నిర్వాహకులకు అభినందనలు తెలిపి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. అదేవిధంగా గుడి అభివృద్ధికి అవసరమైన నిధులను కూడా సమకూరుస్తామని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అత్తూరు గిరిప్రసాద్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. దేవాలయం ఈరోజు రంగరంగ వైభవంగా మరి గ్రామస్తులు స్వామివారి ఆశీస్సులతోని 15 సెంట్లో 2 కోట్ల పైచిలకు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా కట్టినందుకు ముందు గ్రామస్తుని అభినందిస్తూ, రెండోది ఈరోజు ఎమ్మెల్యేగా నేను ఉన్నాను కాబట్టి వీళ్ళందరూ కూడా మంచి మనస్సుతోని నన్ను ఆహ్వానించి ఈరోజు మీ కుటుంబంతో పాటు రావడం జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. స్వామివారు ప్రత్యేకంగా ఏదైతే ఆ శిల్పం చెక్కారో అది కూడా ఎక్కడ లేదు జిల్లాలో, ఇక్కడే సపరేట్గా చేయడం జరిగింది, ప్రతిష్ఠించడం జరిగింది. మరి కుంభాభిషేకం కూడా ఈరోజు రంగరంగ వైభవంగా మరి గ్రామస్తులు, పెద్దలు, మండల వాసులందరూ కూడా అన్ని చేయడం జరిగింది. దాంతోపాటు హయగ్రీవోత్సవంతో పాటు అన్ని దేవుళ్ళు కూడా, శివుడు, వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, మిగతా అన్ని స్వాములు కూడా వెనకాల ముందు 2 టెంపుల్స్ దాన్ని కట్టడం జరిగింది. అట్లనే నేను కూడా ఇప్పుడే మున్సిపాలిటీ వాళ్ళకి, ఎంపీటీ వాళ్ళకి ఆదేశించాను. ముందే అయితే మున్సిపాలిటీ లైన్స్ అన్నీ కూడా పంచాయతీ పరిధిలో నుంచి ఇమీడియట్గా స్టార్ట్ చేయమని చెప్పాను. అది కూడా తయారు చేయమని చెప్పాను. అట్లనే ఒక మంచి ఆర్చ్ కూడా ఉంటే బాగుంటుంది. అంటే చూశాను నేను, అది కూడా స్వామివారి ఆర్చ్ పెట్టడం. అట్నే ఇక్కడ పోయేట వాళ్ళకి బోర్డ్స్ కూడా ప్రాపర్గా స్వామివారి ఫొటోస్తో పాటు బోర్డ్స్ పెట్టడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. తప్పకుండా వచ్చే కాలంలో మా జనరేషన్స్ కూడా అందరూ గుర్తుపెట్టేటట్టు బ్రహ్మాండంగా దీన్ని చేసి ఇంకా ఏమైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ఫిల్ చేసి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అట్నే గుడిమల్లం కూడా ఎంత ప్రసిద్ధి చెందిందో మనందరికీ తెలుసు. దానికి కూడా ఆల్రెడీ పోయిన 5 సంవత్సరాల్లో దాన్ని ఏ రకంగా నాశనం చేశారో చూసాం. వచ్చిన తర్వాత ఇమీడియట్గా రోడ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా వేయడం జరిగింది. ఎందుకంటే కొంతమంది ఫోన్ చేసి నాకు, అయ్యా నువ్వు గెలిచిన వెంటనే ఈ రకంగా ఉండదు, తెలుసుంటే ముందే గెలిచిపోవాలి కదా అని చెప్పి బ్రహ్మాండంగా రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది. ఎన్నో యాక్సిడెంట్ జరిగినాయి, ఎంతోమంది పడిపోవడం జరిగింది, ఎంతోమంది నడుములు కూడా గాల్లో కలిసిపోవడం జరిగింది. తర్వాత టీటీడీ అన్న చెప్పిన టీటీడీ ఫండ్స్ కూడా తీసుకొచ్చి దాంతో వేయడం జరిగింది. ఇప్పుడు దీనికి మన శ్రీకాళహస్తి టెంపుల్ కూడా ఈ టెంపుల్ అనుసంధానం చేయాలని చేసి ఆల్రెడీ లెటర్ ఇచ్చాం. అది దీంట్లో ఉంది. సో వచ్చే నెల రోజుల్లో మరి గుళ్ళమండలం టెంపుల్ కూడా దానికి సబ్ టెంపుల్స్ దీంట్లో లిస్టులో చేరబోతుందని నేను చెప్పడానికి గర్వంగా ఉంది. అట్నే ఆ చుట్టుపక్కల కూడా ఏమైతే స్వామివారికి సంబంధించిన ల్యాండ్స్ అన్నీ ఉన్నాయి కూడా అవన్నింటినీ కూడా మళ్ళా తోడుతోవడం, కొన్ని ఆక్యుపేషన్లు ఉన్నాయి, అవన్నీ కూడా కొట్టుబడేస్తాం. ఏవైతే ఉన్నాయో ఆర్డీఓ గారు ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, తిరిగి మళ్ళీ రీసర్వే చేయమని చెప్పాం. ఈ ఎండోమెంట్స్ టెంపుల్ సంబంధించిన ఏవైతే భూములు ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా ఫెన్సింగ్ చేసుకొని చేయడం జరుగుతుంది. అట్లే కాలక్రమంగా పెరుగుతున్న భక్తి రద్దు చూసి అక్కడ కూడా కొద్దిగా వైడ్నింగ్స్ కావచ్చు. దాని తర్వాత గుడిమల్ల రైల్వే లైన్ వస్తుంది కాబట్టి ఇది కూడా ప్రపోజల్ యాక్చువల్ చెప్పడం మర్చిపోయినా. గుడిమల్లాన్ని కూడా ఒక స్టేషన్ ఆపేటట్టు రైల్వే స్టేషన్ కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా లెటర్ రాయడం జరిగింది. మరి స్టేట్ గవర్నమెంట్ నుంచి సీఎంని పంపించడం జరిగింది. మరి ఎక్కడ స్టేషన్స్ ఎక్కడ వస్తే దాని ప్రకారం చూసుకొని చేయడం జరుగుతుంది. అవసరమైతే మా ఫ్లైఓవర్స్ కూడా అవి కూడా నిర్వహిస్తాం. దాని తర్వాత రేణుగుంట నుంచి డైరెక్ట్ తడ 6 లేన్ రోడ్స్ అనేది
చంద్రబాబు నాయుడు ప్రపోజ్ చేయడం జరిగింది వయా గుడిమల్లం. గుడిమల్లానికి ఒక ఎగ్జిట్ పెట్టుకొని నేను చెప్పని మనం డూ చెప్పేసి మేము మాట్లాడు. గుడిమల్లానికి ఒక ఎగ్జిట్ పెడతాం. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాళాశ్రీ ఒక ఎగ్జిట్ పెడతాం. రేణుగుంట దగ్గర ఎగ్జిట్ పెట్టి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే డైరెక్ట్ పక్కన శ్రీ సిటీ నుంచి పక్క నుంచి పోయి తడకి అటాచ్ అయ్యేటట్టు డైరెక్ట్ స్టాండ్ రోడ్డు పెట్టడం జరుగుతుంది. కాబట్టి వచ్చే రోజుల్లో తప్పకుండా ఇది కూడా చేస్తారు. ఎందుకంటే ఇంకొక ఆనందమైన విషయం ఏంటంటే నిన్న కాళాశ్రీ టెంపుల్ ఎప్పుడు చరిత్రలో లేని విధంగా ఒకటే రోజులో 1,02,00,000 రూపాయలు రావడం అనేది నిజంగానే అది పెద్ద ఇది. దాంట్లో రోడ్డు మీద కూడా కొన్ని వెహికల్స్ పార్క్ చేసి చూసుకుంటారు. మీరు ఏదో వచ్చింది ఈ సాక్షి వాడికి 10 పాటలు ఏమైనా సాక్షి వచ్చాడా ఎవరు మీరేనా? ఇది కొంచెం ఆలోచించి రాయలేయా? సాక్షి వాళ్ళు ఏంటంటే అది సాక్షి అసాక్షి అర్థం కావట్లే. ఇది ప్రాపర్గా న్యూస్ అయితే రాయాలా. ఇంతమంది భక్తులు వచ్చినప్పుడు ఇన్కన్వీనియన్స్ ఆడాడ కలుగుతుంది. దాన్నే పట్టుకొని రాస్తారు. కానీ వచ్చిన ఆదాయం వచ్చి రాయాలి. ఏ రకంగా పనిచేస్తూ ఉన్నామో ఏ రకంగా మనం డెలివరీ చేస్తూ ఉన్నాం కళ్ళ ముందు ఉంది. ఇదేం దాచిపెట్టేది కాదు. ఏ రకంగా రోడ్లు వేసినాం. పాత మీ ప్రభుత్వంలో రోడ్లు వేసినారా? ఎంతమంది వచ్చిపోయినారు రోడ్లు యాక్సిడెంట్లు అయ్యి. ఈరోజు కాళాశ్రీలో ఏ రకంగా స్వర్ణంగా డెవలప్ చేస్తున్నాం, ఏ రకంగా రోడ్ డెవలప్ చేస్తున్నాం, ఏ రకంగా డివైడ్ డెవలప్ చేసాం, ఏ రకంగా స్వామివారికి గుళ్ళో ప్రసాదాలు డెవలప్ చేసాం, ఏ రకంగా బ్రోకర్ సిస్టమ్ అని ఎరాడికేట్ చేసాం. ఈరోజు స్వామివారికి పాత గవర్నమెంట్ స్వామివారి డిఫరెన్స్ ఏంది? 76 లక్షలు 86 లక్షలు వచ్చే ఆదాయం ఉన్నట్టుండి 2 కోట్లు ఏంటంటే మీ డబ్బులు ఆడిపోతాడు లెక్క, ఎవడు జోబులో పోతాడు లెక్క. ఎన్ని పంది కొక్కుల్ని చంపి ఎన్ని గుంతలు పూరిస్తే అంత డబ్బులు వస్తాయి స్వామివారికి ఈరోజు. ఒకటి ఆలోచించాలి. కాబట్టి దయచేసి ఈ సాక్షి ఛానల్ కూడా కోరుకుంటాడా, దయచేసి బొట్లు పెట్టడమే కాదు కొంచెం మంచి కూడా రాయండి, చేసే పనులు కూడా రాయండి, చేసే పనులు మంచి చూపించండి. తద్వారా ఇంకా కూడా చేస్తాం. నిజంగా నాకు తప్పులంటే రాయి, ఇబ్బందిలే. ఐ టేక్ ఇట్ పాజిటివ్లీ అండ్ విల్ గెట్ ఇట్ డన్. మా బాసు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పింది ఒకటే, నాకు రోజు పొద్దున్న లేస్తా, నాకు అన్నీ వస్తాయి కటింగ్స్, పేపర్ కటింగ్స్, అవన్నీ కూడా డిపార్ట్మెంట్ పంపిస్తా. శానిటైజేషన్ మార్నింగ్ 7 o'clock నుంచి 8 o'clock శానిటైజేషన్ రివ్యూ ఉంటుంది నాకు. ఇవన్నీ పద్ధతిగా చేసుకుంటూ పోతారు. కాబట్టి మీరు చేసిన పాత ప్రభుత్వం చేసిన చెత్త బుడత తోలాలు చిన్న విషయమా? లీటర్ ఫినాయిల్ కావాలా, లీటర్ చెత్త కావాలా, తోచి తీయాలా. వీళ్ళు చేసిన దొంగతనం చిన్నంత కాదు, వీళ్ళు చేసిన అరాచకాలు చిన్నంత కాదు. కాబట్టి ఎక్కడ ప్రాపర్గా ఉందో ప్రాపర్గా రాయండి. మీకు స్వేచ్ఛ ఇచ్చాం. పోయిన గవర్నమెంట్లో మరి సాక్షి డబ్బా కొట్టక తప్ప ఏ పేపర్ ఏ రాసి రావాలి. ఎందుకంటే భయం కాబట్టి. పొద్దున్న ఎవడి మీద పడతారా, ఎవడిల్లు ఎత్తుకుపోతారా, ఏడు ఎత్తారా, ఆ ప్రెస్ కూడా స్వేచ్ఛ దాకా ఉండింది. ఇప్పుడు స్వేచ్ఛ ఇచ్చాం.